కొరియాలో 2 లీటర్లు పాలు కొనాలంటే 300 అవుతుంది. ఇదిగో ఈ తెల్ల క్యానుల్లా ఇదే. అదే 1 లీటర్ అయితే 120 రూపాయలు. ఇంకొంచెం కాస్ట్లీ అయితే 150 రూపాయలు అవుతుంది. అదే పెరుగు అయితే 150 రూపాయలు ఈ చిన్న డబ్బా. చికెను కేజీ 300 ఇది. అదే బోన్లెస్ కావాలంటే 400 రూపాయలు అవుతుంది పక్కన ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మార్ట్కి వచ్చాము. ఇక్కడ అన్నీ చాలా తక్కువ రేటుగా దొరుకుతాయంట. ఈ మార్ట్ పేరు ఏంటంటే నో బ్రాండ్, అంటే బ్రాండ్ లేకపోవడమే ఒక బ్రాండ్ అనమాట. నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయ్యాను. సో లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో లోపల ఈ విధంగా ఉంది. కొంచెం పెద్ద మార్టే ఇది. దీంట్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ చూద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది పాలు, పెరుగు, ఇవే కదా మెయిన్. సో ఫస్ట్ ఆ సెక్షన్కి పోదాం. సో ఇవి పాలు. ఇది 2 లీటర్ క్యాన్ ఇది. సో 2 లీటర్స్ మనకు అవసరం లేదు, కానీ 2 లీటర్స్ ఇక్కడ ఎంత ఉందంటే దాదాపు 300 రూపాయలు ఉంది. ఈ పక్కన ఇవన్నీ జ్యూసెస్, రకరకాల జ్యూసెస్ ఉంటాయి. పైనాపిల్ అని, పీచ్ అని చాలా ఉంటాయి. సో అలాగే అంత పెద్ద క్యాన్ వద్దు కాబట్టి మనకి ఇక్కడ చిన్న క్యాన్స్ కూడా ఉంటాయి మిల్క్. సో 1 లీటర్ వచ్చి 120 రూపాయలు ఇది బ్లూది. మిగతావన్నీ 150, 200 కూడా ఉంది. సో మనకు తక్కువ కాస్ట్ కాబట్టి బ్లూ తీసుకున్నాను నేను. పెరుగు వచ్చి 150 రూపాయలు ఈ చిన్నది. తర్వాత కూల్ డ్రింక్స్ వస్తే ఇవన్నీ కూల్ డ్రింక్స్. ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయంటే అసలు ఇన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయని చెప్పి నా కొరియాకి వచ్చేదాకా తెలియదు. ఈవెన్ టమోటా జ్యూస్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి. పైనాపిల్, చాలా రకాలు ఉన్నాయి. ఈవెన్ అలోవెరా జ్యూసులు కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం జ్యూసులే ఇవంతా. ఈ సెక్షన్ అంతా జ్యూసుల సెక్షను. బాగుంటాయి, చాలా బాగుంటాయి జ్యూసెస్ కొరియాలో. ఫ్లేవర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, అసలు కల్తీ లేకుండా ఉంటాయి. తర్వాత చికెన్ దగ్గరకు వచ్చాను. చికెను జనరల్గా నేను 1 కేజీ తీసుకుంటాను, ఒక్కోసారి ఆఫర్ కూడా పెడతాడు. సో చికెను ఎంత ఉందో చూద్దాము. ఇది నేను తీసుకునేది మామూలుగా 5500 ఉంది, అంటే అటు ఇటుగా 350 రూపాయలు. ఇది బోన్లెస్, ఇదైతే 450 అవుతుంది. పైన ఉండేటివన్నీ ఇదంతా మటను, కైమా, చాలా రకాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు అసలు. ఇది వచ్చి పోర్క్, ఇది అంటే పంది మాంసం, చాలా కాస్ట్లీ చూడండి. దాదాపు 29,000 ఉంది, అంటే 1700 ఉంటుంది పోర్కు. కొరియాలో పంది మాంసం చాలా కాస్ట్లీ, 1800 ఉంది ఇది. పక్కన ఉండేది ఫిష్, అది. ఈ కింద ఉండేది కైమా చూడండి, 9000 ఉంది ఫిష్. ఇంకా చాలా రకాలు ఉన్నాయి పైనంతా. ఇదంతా మీట్ సెక్షన్ ఇది. ఈ పైన ఉండేటివన్నీ రెడీమేడ్ ఫుడ్స్ అనమాట. డైరెక్ట్గా తీసుకుపోయామా, ఆయిల్లో ఫ్రై చేసుకున్నామా, తినేసామా అన్నట్టు ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్. ఇంకా చికెన్లో చాలా రకాలు ఉంటాయి చూడండి. ఇవన్నీ వింగ్స్, బ్రెస్ట్ పీసులు, అలాగే టెండర్ చికెను, లెగ్ పీసులు, ఇలా సపరేట్గా ఉంటాయి. ఈ విధంగా సపరేట్గా కూడా ఉంటాయి. మనకి ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు. చికెన్ నెగ్గెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి, రెడీమేడ్గా ఉంటాయి. మనం వెంటనే వేసుకొని తినేసేయచ్చు. ఇంకా పిజ్జాలు కూడా ఉన్నాయి. పిజ్జాలు అయితే ఎన్ని రకాల పిజ్జాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 5000 అంట చూడండి. ఇవేంటంటే రెడీమేడ్, ఇవి కూడా డైరెక్ట్గా తీసుకుపోయి ఓవెన్లో హీట్ చేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. కాకపోతే వీటిల్లో చీజ్ ఎక్కువ ఉంటుంది, చీజ్ చాలా వేస్తుంటారు, అసలు తినలేము, మనకైతే ఎగుటు వచ్చేస్తుంది అలా వేస్తుంటారు. కొన్ని బాగుంటాయి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఓట్స్ ఆ సెక్షను. ఇవంతా ఓట్స్ అంటే కార్న్ ఫ్లేక్స్, అలా రకరకాల ఓట్స్ ఉంటాయి. ఇవన్నీ రకరకాల ఓట్స్. ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్. జీడిపప్పు చూడండి, 14,000 ఉంది. ఇది ఒక 3/4 కేజీ ఉంటుంది. 14,000 అంటే అటు ఇటుగా 900. అట్నే బాదం పప్పు కూడా సేమ్ కాస్ట్ చూడండి, 900 3/4 కేజీ, అంటే చాలా కాస్ట్లీ. అంటే బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, బయటతో పోలిస్తే ఇది మేలు. వేరుశనగ పప్పులు కూడా 450 రూపాయలు ఉంది 3/4 కేజీ. ఇంకా మిగతావన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇవంతా. అంటే బయటతో పోలిస్తే మాత్రం ఇక్కడ కాస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది, బయట అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్లో. చూడండి, ఇవన్నీ కూడా రకరకాల చాక్లెట్స్, తర్వాత వేఫర్సు, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. వేఫర్స్ అయితే వెన్నీలా, తర్వాత చాక్లెటు, చీజ్ కూడా ఉంటుంది. చీజ్ అయితే మనం తినలేము, అది కొంచెం చూసుకొని తీసుకోవాలి మనం. ఇంక ఇవన్నీ చాక్లెట్లు, అన్నీ నో బ్రాండ్సే.
ఈ ఈ బ్రాండ్ పేరే నో బ్రాండ్. సో ఇవన్నీ నో బ్రాండ్ చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత జెల్లీసు, ఇలా చాలా ఉంటాయి. కాయిన్ చాక్లెట్స్ అని, బాదం చాక్లెట్స్ అని చాలా ఉంటాయి. బాగుంటాయి అయితే మాత్రము, చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కాస్మెటిక్స్ సెక్షన్. ఇది కాస్మెటిక్స్ అయితే ఎన్ని రకాల కాస్మెటిక్స్ ఉంటాయంటే అన్ని రకాల కాస్మెటిక్స్. అంటే కొరియన్స్ భయంకరంగా వాడతారు కాస్మెటిక్. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం పూసేస్తారు. అలా పుయ్యింది అసలు బయటికే రారు. చూడండి, ఇవన్నీ రకరకాల క్రీములు, ఫేస్ వాషులు, బాడీ వాషులు, అలా చాలా ఉంటాయి. చూడండి, ఇవన్నీ లోషన్స్, బాడీ లోషన్స్ మాదిరి ఉన్నాయి. ఇంకా ఈ పక్క వస్తే ఇవి మాస్కులు, హ్యాండ్ వాషులు, తర్వాత మేబీ ఇవంతా షాంపూలు అనుకుంటాను. షాంపూలు, బాడీ వాషులు ఇవంతా. తర్వాత ఇది బ్రెడ్స్ అండి, బ్రెడ్స్ సెక్షన్. ఇది చాలా రకాల బ్రెడ్స్ ఉన్నాయి. బ్రెడ్స్ బాగుంటాయి, కాకపోతే వీటిలో చీజ్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం మనం చూసుకొని తీసుకోవాలి. బ్రెడ్స్ ఎక్కువ తింటారు ఇక్కడ, ఎందుకంటే మార్నింగ్ బ్రెడ్ మిల్క్ తినేసి సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో ఎక్కువ తీసుకుంటారు. అయితే కొంచెం చీజ్ లేనివి తీసుకోవాలి. ఇవన్నీ చిప్స్ చాలా బాగుంటాయి, కాకుండా ఒక్కొక్కటి చూడండి 90 రూపాయలు. కొంచెం స్పైసీగా బాగుంటాయి. అయితే చాలా రకాలు ఉంటాయి ఈ చిప్స్ కూడా. అసలు ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయంటే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవైతే ప్యాకెట్స్ నాచో చిప్స్, ఇవి బాగుంటాయి. మేము ఎక్కువగా ఇవి తింటాము, కొంచెం స్పైసీగా ఉంటాయి. దీంట్లో కూడా చీజ్ లేనివి చూసుకొని తీసుకోవాలి, బాగున్నాయి ఇవైతే. తర్వాత కొన్ని మష్రూమ్స్ చూపిస్తాను చూడండి, ఎన్ని రకాల మష్రూమ్స్ ఉన్నాయో. ఈ మష్రూమ్స్ అయితే ఇవి లాస్ట్లో ఉండేటివి చిన్నవి, చాలా చిన్నవి అన్నమాట, సన్నగా పొడుగ్గా ఉన్నాయి. తర్వాత కొంచెం పెద్దవి, తర్వాత ఇవి కొంచెం పెద్దవి, ఇవి ఎర్రవి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. తెల్లగడ్డలు అయితే ఒలిచి పెట్టేస్తున్నారు, 250 అంట ఆ ప్యాకెట్. ఒలిసి లేని వాళ్ళకే ఒలిసి పెట్టేసి ఉంటారు. తర్వాత ఇవి ఆనియన్స్, వలవనివి అయితే 12,000 ఉన్నాయి తెల్లగడ్డలు, చాలా కాస్ట్. ఇవన్నీ క్యాబేజీ, కొంచెం కొన్ని వెజిటేబుల్స్ అవి పెట్టున్నారు. ఇవి మొక్కజొన్న ఫ్రైడ్ చేసినవి, డైరెక్ట్గా తినొచ్చు ఓవెన్లో పెట్టుకొని. తర్వాత నిమ్మకాయలు చూడండి, 3 నిమ్మకాయలు వచ్చి 150 రూపాయలు, అంటే ఒక్కొక్కటి 50 రూపాయలు. ఈ మాత్రం రేట్లు మనకుంటే మనం ఎప్పుడో కోటీశ్వరులు అయిపోతాం కదా, ఎప్పుడో అయిపోతాం. ఇవి చెర్రీ టమోటా అంటారు వీటిని. అంటే వీటిని వంట చేసుకోరు, డైరెక్ట్గా అలాగే తినేస్తారు. 10,000 ఉంది ఒక డబ్బా వచ్చేసి, అంటే ఫ్రూట్ మాదిరి అది, అలాగే తినేస్తారు. ఇంకా ఎగ్స్ చూడండి, 30 ఎగ్స్ వచ్చి 7,000 ఉంది, అంటే 450 రూపాయలు. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, అంటే సైజు బట్టి అలా. చూడండి 5,000, 5,500, ఇదైతే 8,000 ఉంది ఈ ఎగ్స్. రకరకాల ఎగ్స్ ఉంటాయి, అందుకే కాస్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇంక ఇవి వచ్చేసి ఏందో చూడండి, ఇవంతా మందు బాబుల కోసం రకరకాల మందులు ఉంటాయి. ఇవి ఏం మందులో వీటి ఏందో మనకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి బాటిల్స్ ఎంత పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయో, రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఇవి ఏం బ్రాండ్సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.